చంద్రబాబు ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్ చేస్తారు. ఈవెన్ తను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా పక్కన అన్ని కులాల వాళ్ళు ఉండేటట్టు, అన్ని మతాల వాళ్ళు ఉండేటట్టు, మహిళలతో సహా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు. అంత స్ట్రాటజిక్గా పోతుంటారు. అట్లాగే హైందవ శంకారావు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు అనుకూలంగా ఉండేటటువంటిది, లేదా వాళ్ళు ఏ మూలాల నుంచి వచ్చారో ఆ మూలాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థ విశ్వ హిందూ పరిషత్ ఒకటి కాబట్టి ఆ విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారావం పెడతామంటే అనుమతి ఇచ్చారు. చంద్రబాబు పూర్తిగా సహకరించారు. 4,000 మంది దాకా పోలీసులతో ఇదంతా కూడా. బట్ ఇక్కడ వెంటనే రాజకీయ పరంగా ఇక్కడ హిందువుల్ని సాటిస్ఫై చేసినప్పుడు ముస్లింలు కూడా సాటిస్ఫై చేయాలి. దానికోసం ఎక్కడైతే గతంలో పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టబడినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి ఆత్మకూరు ఆ పరిసర ప్రాంతాల్లోనే భారీ ఎత్తున ముస్లింలు అంటే ఈ హైందవ శంకారావానికి ప్రత్యామ్నాయంగా అంతే శక్తివంతంగా మేము ఉన్నామని చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మీటింగ్ పెట్టడానికి సిద్ధపడితే దానికి 2 కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి. దాన్ని ఇప్పుడు హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బట్ సమాధానం ఉండదు. ఇప్పుడు హైందవ శంకారావానికి 5 బేసులు ఇవ్వకుండా మీరు అక్కడ మాత్రం డబ్బులు ఎట్లా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కానీ మీకు అనుమతులు ఇచ్చాను కదా, మీరు మమ్మల్ని అడగలేదు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది.